అందరికీ నా హృదయపూర్వక వందనాలు. ఈరోజు మనం అతి ముఖ్యమైన ఒక్కొక్క సింపుల్ అయిన వ్యాధి గురించి తెలుసుకుందాం. మనకి అకస్మాత్తుగా జ్వరాలు, పడిసు, తలనొప్పి, దగ్గు మొదలైన వ్యాధులు వచ్చినప్పుడు మనకి గొంతులో కసకస అని గొంతు కసకస అనడం వలన దగ్గడం అనేది జరుగుతుంది. ఆ దగ్గు వలన మనకి చాలా ఇబ్బంది పడుతూ ఉంటాం మామూలుగా మనం అందరూ. కాబట్టి అలాంటి దానికి మనం ఒక సింపుల్ అయిన వైద్యం ఒకటి చెప్తాను, వినండి. ఆ దగ్గు వలన మనం పక్కన వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంటుంది, మనకి చాలా ఇబ్బందికరంగా ఉంటుంది. మరి మనం ఆ దగ్గు అనేది రాత్రిలో పడుకునేటప్పుడు ఎక్కువగా తగ్గడం అనేది జరుగుతూ ఉంటుంది. దానివల్ల పక్కన వాళ్ళకి చాలా బాధపడుతూ ఉంటారు, మనము బాధపడుతూ ఉంటాం. అలాంటి దానికి ఒక సింపుల్ అయిన వైద్యం, మనకందరికీ అందుబాటులో ఉండే వైద్యం ఒకటి చెప్తాను, వినండి. దీనిని మునగాకు అనేసి అంటాం. మనం మామూలుగా మునగాకు ఇది లేత ఆకులు కానీ గిల్లుకొని, మునగ చెట్ల నుంచి ఆకులు గిల్లుకొని దీన్ని ఏ విధంగా చేయాలో మీకు అందరికీ దగ్గరలో చేసి చూపిస్తాను, చూడండి. ఇక్కడ కనబడుతున్నదా? నేను చూసేది కనబడుతుంది. ఈ విధంగా బాగా నూరుకోవాలి ఒక రాతి మీద పెట్టి. నూరుకున్న తర్వాత ఏం చేయాలో మళ్ళీ చూడండి. పడుతున్నది బుట్లా. అంతే కదా. కొద్దిగా సున్నం వేసి దీంట్లో కలుపుకోవాలి. వేసి ఈ విధంగా కలుపుకొని మనము ఈ పసరిని ఈ విధంగా ఈ ప్రాంతంలో పోసుకున్నట్లయితే దగ్గుకి మనకు కొద్దిగా ఉపశమనం అనేది కలుగుతుంది. గొంతులో కరకర అనేది కొద్దిగా మనకి తగ్గుతుంది. ఈ విధంగా 3 రోజులు చేసుకుంటే పూర్తిగా మనకి దగ్గు అనేది నిలవడం అనేది జరుగుతుంది.